నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అడవి తక్కెళ్లపాడులో నివసించే నంద్యాల సంధ్యారాణి అనే మహిళ తన బాబును వాళ్ళ అమ్మ తీసుకొని ఇవ్వడం లేదని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 9 సంవత్సరాల క్రితం మా బిడ్డను తీసుకొని మా బాబువి ఆధార్ కార్డులో మారుస్తుందన్నారు. మా బిడ్డను మాకు కావాలని అడిగితే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి మా బిడ్డను మాకు ఇప్పించాలని అన్నారు. నా పేరు సంధ్యారాణి అండి. నాకు 2 బాబులు. అయితే మా బాబు పెద్ద బాబుని మా అమ్మగారు తీసుకున్నారు. గత 8 సంవత్సరాల నుంచి నా బాబుని నాకు ఇవ్వట్లేదు. దయచేసి నా బాబుని ఎలాగోలా నాకు ఇప్పించండి. పెంచుకుంటానని చెప్పి ఇచ్చేశారు, తీసుకున్నారు. తీసుకొని 9 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు. అన్ని ఆధార్ కార్డులు అన్నీ మొత్తం మార్చేశారు. నాకు అందుకని భయం వేస్తుంది. నా బాబుని నాకు ఇప్పించండి దయచేసి. ఇవ్వమంటున్నారు. 2 లక్షలు కట్టి తీసుకెళ్ళమంటున్నారు. పెంచాము, చూసాము, చదివించాము అంటున్నారు. కానీ బాబుని ఏమి చదివించలేదు. బాబు ఇప్పుడు 9 సంవత్సరాల బాబు యూకేజీ చదువుతున్నాడు. అది సార్, నా బాబుని నాకు ఎట్టగానే ఇప్పించండి దయచేసి. కంప్లీట్ పెట్టావా? పెట్టాను సార్. పెడితే నల్లపాడు స్టేషన్లో పెడితే పట్టించుకోవట్లేదు. అసలు రెస్పాన్స్ రిపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. అది నీకే పెంచుకుంటున్నారు కమ్మా, నీకేమైంది, మార్చుకుంటే ఆధార్ కార్డులో అయింది, మార్చుకుంటే నీకేమైంది అని అంటున్నారు. ఏం కావాలి నీకు? నా బాబుని నాకు ఇప్పించండి. అడవి తక్కిలపాడు.